హలో డియర్ ఫ్రెండ్స్, నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్. నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని, లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ ని, హోపోనోపోనో ప్రత్యేక హీలర్ ని, సెలబ్రిటీ కోచ్ ని. మీరు కోరుకుంటున్న ప్రతి కోరిక ఏదైతే ఉందో, మీరు కోరుకుంటున్న జాబ్ గాని, డబ్బు గాని, సంపదలు గాని, ఆరోగ్యం గాని, అప్పుల నుంచి బయటపడటం గాని, ఇవన్నీ కూడా చాలా సులభంగా మీ జీవితాల్లో అనంత విశ్వశక్తి బ్లెస్సింగ్స్ నింపబడాలని, అనంత విశ్వశక్తిని మీ అందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. ముందుగా క్లాసెస్ గురించి చెప్పుకుందాం. హైదరాబాద్ లో మనం స్పెషల్ రిచ్ క్లాస్, ఇది నార్మల్ క్లాస్ కాదు, స్పెషల్ రిచ్ ధనవంతులు అవటానికి, సెలబ్రిటీగా మారటానికి ఈ క్లాస్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒక బిజినెస్ చేయాలి, ఒక స్టార్ అవ్వాలి, అందరికన్నా పేరు ప్రఖ్యాతులతో, సంపూర్ణ ఆరోగ్యంతో, గ్లామరస్ గా, కోరుకున్న అన్నిటితో సంపూర్ణ ఆరోగ్యంతో చాలా గొప్పగా ఎదగటానికి, అనంత విశ్వశక్తితో మనం ఎంత ప్రేమగా ఏ టైంలో ఎలా చేయాలి, దానికి సంబంధించినటువంటి అడ్వాన్స్డ్ విజువలైజేషన్ ఏముంటుంది, ఇంకా చాలా గొప్పగా ఆ గొప్ప స్థాయికి చేరుకోవటానికి, ప్రపంచం మెచ్చుకునేలాగా మనం అవ్వచ్చు అంటే ఆ అవకాశాలు విశ్వం మనకి ఎలా ఇస్తుంది. మనం కోరుకున్న ఇల్లు ఆల్రెడీ అమ్మేస్తుంటాం, అప్పుల్లో ఇరుక్కుపోయి ఉంటుంది, లేకపోతే నెగిటివ్ బ్లాక్స్ వల్ల ఎంత ట్రై చేసినా అవన్నీ కావట్లేదు. మరి ఏం చేస్తే అవుతాయి? ఆ విశ్వశక్తితో ఒక సెలబ్రిటీగా మనం మారటానికి ఎలాంటి మాటలు మాట్లాడాలి, ఆ సీక్రెట్ అఫర్మేషన్స్ ఎలా ఉంటాయి, ఏ సమయంలో మాట్లాడాలి, అసలు ఎలా సెలబ్రిటీ అవుతాం, పేరు ప్రఖ్యాతులతో ఎదుగుతాం, ఇలాంటివన్నీ ఎలా సాధ్యం, ఇలాంటి క్లాసెస్ కోసం రేరుగా జరుగుతూ ఉంటే స్పెషల్ రిచ్ క్లాస్ అనేది, ఈ అవకాశాన్ని హైదరాబాద్ లో ఉన్నవాళ్ళు, లేదంటే హైదరాబాద్ రావాల్సి క్లాస్కి వస్తానన్నవాళ్ళు ఈ స్పెషల్ రిచ్ క్లాస్ ని సండే మే నెల 4వ తేదీ ఉదయం నుంచి సాయంత్రం దాకా క్లాస్ నిర్వహించడం జరుగుతుంది. దీన్ని ముందుగానే బుక్ చేసుకోవాలి. లిమిటెడ్ సీట్స్ మాత్రమే పెట్టడం జరిగింది. తక్కువ సమయం ఉంది కాబట్టి 4వ తారీఖు మే నెల, ఈ కొద్ది రోజుల్లో మీరు ముందుగా బుక్ చేసుకుని ఎన్రోల్ చేసుకోవాలి. ధనవంతులు అవ్వటం, అప్పుల నుంచి బయటపడటం, స్పెషల్ పర్సన్ గా ఎదగటానికి కావాల్సిన సకల సదుపాయాలు మన దగ్గరికి ఎలా వస్తాయి, అలా మనం ఎలా కోరుకోవాలి, ఇలాంటి అనేక సీక్రెట్స్, అడ్వాన్స్డ్ విజువలైజేషన్ ఇవన్నీ ఉంటాయి. ఉపయోగించుకోవాలనుకున్నవాడు ఈ క్లాస్ ని హైదరాబాద్ అండ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇంకెక్కడి నుంచి అయినా రావచ్చు. డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ ఒక స్టార్ హోటల్లో ఆ విధంగా మీ చేత ప్రాక్టికల్ చేయించడం జరుగుతుంది. ప్రత్యేకంగా కొంతమంది హీలింగ్స్ కూడా విడిగా అడిగారు, వాటి కోసం ప్రత్యేకంగా నోట్ చేసుకుని క్లాస్ అయిన తర్వాత విడిగా కూడా ఇంపార్టెంట్ పర్సన్స్ ఉన్నవాళ్ళు నోట్ చేసుకున్న వాళ్ళకి జరుగుతుంది, అది చేయడం జరుగుతుంది. అలాగే మనం మెడిటేషన్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నాం. మే 1వ తేదీ నుంచి 5వ తేదీ దాకా. ఎవరైతే డైరెక్ట్ గా రాలేరో కేవలం జూమ్ యాప్ ద్వారా ఆన్లైన్ క్లాసెస్ ప్రతి ఉదయం 5 నుంచి 6 దాకా, అట్లా 5 రోజుల పాటు ఎర్లీ మార్నింగ్ అవర్స్ లో మనలో ఉన్న బ్లాక్స్ క్లీన్ అవటానికి, మనం సరైన మెడిటేషన్ ఎంత బ్యూటిఫుల్ గా చేయాలి, అన్నిటిని ఆకర్షించటానికి, ఈ దైవ శక్తిని ఎలా ప్రేరేపించాలి, మనలోని ఆత్మని, ప్రపంచం మనకి సహకరించడానికి, మనలో ఉన్న బ్లాక్స్, ఇంట్లో ఉన్న బ్లాక్స్ అని క్లీన్ అవటానికి, ఏంజెల్స్ రక్షణ కోరుకోవటానికి, ప్రపంచం మన అనుకూలంగా మారటానికి, జాబు రావట్లేదు, అప్పులు తీరట్లేదు, మానసిక సమస్యలు ఉన్నాయి, సూసైడ్ చేసుకోవాలనిపిస్తా ఉంటుంది కొంతమందికి, అవి తట్టుకోలేదు అంటే అంతగా బ్లాక్స్ ఎక్కువైపోయిన నెగిటివ్ బ్లాక్స్, వీటన్నిటి నుంచి విముక్తి చెందటానికి స్పెషల్ అడ్వాన్స్డ్ హోపోనోపోనో ఉంటుంది. నితికా ఏంజల్ గురించి, గార్డియన్ ఏంజల్స్ గురించి, మనీ మెడిటేషన్ లో ఇంకా అడ్వాన్స్డ్ గా ఎలా చేయాలి, ఇలా అనేక విషయాలు మీ ఇంటికాడే ఉండి, ఏ దేశంలో, ఏ రాష్ట్రంలో, ఏ ప్రాంతంలో ఎక్కడున్నా సరే అక్కడే ఉండి ఆన్లైన్ క్లాస్ ద్వారా మీరు లైవ్ క్లాస్ వినటానికి ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో బుక్ చేసుకోండి. 5 రోజుల మెడిటేషన్ క్లాసెస్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. సో ముందుగా బుక్ చేసుకుంటే మీకు లింక్ పంపించడం జరుగుతుంది. ఏప్రిల్ 30వ తారీఖు సాయంత్రం లింక్ పంపించడం జరుగుతుంది. ఈ లోపు మీరు బుక్ చేసుకోవాలి. జస్ట్ ఫ్యూ డేస్ టైం ఉంది కాబట్టి ఇది ఉపయోగించుకోండి. అట్లాగే మే నెల 11వ తేదీ విజయవాడలో జరిగే ధనవంతుల క్లాస్, డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ స్టార్ హోటల్లో ఉదయం నుంచి సాయంత్రం దాకా అనేక విషయాలు, ధనవంతులు అవటానికి కావలసిన ఎలాంటి అఫర్మేషన్స్, ఎలాంటి విజువలైజేషన్స్, ఎలాంటి మనీ మెడిటేషన్స్, ఎలాంటి క్రియేషన్ బుక్లు రాసుకోవటం దగ్గర నుంచి, బ్లాక్స్ క్లీన్ అవటం దగ్గర నుంచి, అసలు ధనవంతులు అవటానికి అవకాశాలు మన దగ్గరికి ఎలా వస్తాయి, ఈ అప్పుల నుంచి మనం ఎలా బయటపడాలి, ఇంకా అనేక విషయాలు. మనం చాలా బాధపడుతూ ఉంటారు, ఎవరి మీద ఆధారపడాల్సి వస్తుంది, ఆధారపడకుండా అనంత విశ్వశక్తి మనకి అవకాశాలు మన దగ్గరికి ఎలా తీసుకొస్తుంది, మిరాకిల్స్ ఎట్లా జరుగుతాయి, అలా ఎవరెవరు జరిగాయి,
అలా సాధ్యమైన ఈ క్లాస్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో మీరు ఉపయోగించుకున్నప్పుడు మీ లైఫ్ స్టైల్ మారుతుంది. తర్వాత నుంచి మీరు అనుకున్న విధంగా గురువు లేని విద్య గుడ్డిది అంటూ గురువు ద్వారా ఒకసారి నేర్చుకోవడం ద్వారా సరిగ్గా ప్రాపర్ వే మనం చేయగలుగుతున్నామా? కేవలం వీడియోలు చూడటం ద్వారా అది వేరు, గురువుతో డైరెక్ట్ గా మమేకమయ్యి నేర్చుకున్న విధానం అనేది కొత్తగా ఉంటుంది. ఎక్కడో చిన్న మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. ఆ మిస్టేక్స్ చేయకుండా కరెక్ట్ గా చేసే విధానాన్ని ఒకసారి నేర్చుకున్నప్పుడు మీ జీవితం బాగుంటుంది. అది ఉపయోగించుకోవాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ గా క్లాస్ కి రావాలనుకున్న వాళ్ళు విజయవాడలో 11వ తేదీ ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం దాకా జరిగే క్లాస్ కి ముందుగా బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మన సబ్జెక్ట్ లోకి వెళితే, చాలా మంది సార్ అసలు ధనవంతులు ఎలా అవుతున్నారు? చాలా మంది పేదరికలు మగ్గిపోతున్నప్పుడు కొంతమంది చాలా సులభంగా ధనవంతులు అవుతున్నారు. మరి మిగతా వాళ్ళకి ఎందుకు సాధ్యం కావట్లేదు అంటే, బాగా కష్టపడి హార్డ్ వర్క్ చేస్తున్నా సరే మహా అయితే ఓటీ డబ్బులు వస్తున్నాయి కానీ కోట్లు రావట్లేదు. మరి చాలా మంది అంటూ ఉంటారు, లా ఆఫ్ అట్రాక్షన్ తెలియని వాడు, దేవుణ్ణి నమ్మాలి లేదంటే బాగా కష్టపడాలి, రెండే తప్ప ధనవంతులు అవటం ఎట్లా అవుతారు అని అంటారు. నిజమే, మీరు అన్నది వాస్తవం. సో మన మతాచారాల ప్రకారం మన మతాధికారులు అనేక మంది దేవుడిని పూజిస్తూ ఉన్నారు చాలా సంవత్సరాల నుంచి. మీరు కూడా చిన్నప్పటి నుంచి మన తాతల కాలం నుంచి ప్రతి దేవుణ్ణి మొక్కని దేవుడు అంటూ లేదు. మీరే ప్రాక్టికల్స్ చేసి ఉంటారు, మీరే స్వయంగా ఉపవాసాలు చేస్తుంటారు, ఎన్నో పూజలు చేస్తుంటారు, ఎన్నో దేవుడి దగ్గరికి ఈ దేవుడు కాదు ఆ దేవుడి కాదు మొత్తం తిరిగి ఉంటారు, అలసిపోయి ఉంటారు. మరి దానికి ఎందుకు ఫలితం రావట్లేదు? ఇక్కడ దేవుడు ఉన్నాడు, పూజించే విధానం తెలియదు సైన్స్ ప్రకారం చాలా మంది. సో ఒక పూజ వ్యసనం కింద తీసుకుంటుంది యూనివర్స్ అనమాట. అంటే అది హ్యాబిట్ కింద అలవాటు చేస్తుంది కాబట్టి ధనవంతులు అవటం కుదరదు. సో బాగా కష్టపడాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు, ఎంత వస్తుంది మీకు శాలరీ? ఒకరికి 10,000 నుంచి లేదా ఒకరికి 5,000, మహా అయితే సెక్యూరిటీ గార్డ్ సంథింగ్, ఇంకా లోయెస్ట్ కేటగిరీ నుంచి హైయెస్ట్ కేటగిరీ బాగా సాఫ్ట్వేర్ కంపెనీలో చేసే వాళ్ళకి మహా అయితే 3 లక్షలు వస్తుంది. సో వాళ్ళ ఖర్చులన్నీ పోను ఆ మెట్రో సిటీస్ లో అద్దెలే వేలల్లో ఉంటాయి. 30,000 అద్దెలు, కరెంట్ బిల్లులు, అన్ని మెయింటెనెన్స్ లో 1,00,000 రూపాయలు అయిపోగా మిగతా ఈ కార్ లోను, పర్సనల్ ఎక్స్పెండిచర్, ఆఫీస్కి వెళ్ళి రావటాలు ఇలాంటి లెక్కేసుకుంటే మహా అయితే 10,000 మిగులుతాయి వాళ్ళు. సో ఎలా ధనవంతులు అవుతారు? నెలకు 10,000 మిగిలితే మిగతా వాళ్ళకి 2,000, 1,000, 5,000 మిగిలితే ఇవి దాస్తే కోటీశ్వరులు అవుతారా? సాధ్యమేనా? లెక్క ఒకసారి మీరు ఈ మాటల్ని ప్రాక్టికల్ గా లెక్కేసుకోవాలి. విపరీతంగా కష్టపడతాను నేను, ఎంత సంపాదిస్తాను మీరు కష్టపడితే? మీకు వస్తున్న జీతం 10,000 అయితే మహా అయితే నైట్ అంతా పని చేస్తే ఇంకో 10,000 ఇస్తారేమో. లేదా ఒకరోజు ఒక కూలి పని చేస్తున్న వ్యక్తి ఆ కూలి పని నైట్ కూడా అంతా చేసినా రెండో కూలి వస్తుంది, మా అయితే ఒక 2,000 వస్తాయి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, కూలి పని చేసే వాళ్ళకి 2,000 కూడా కష్టం ఈ రోజుల్లో, 1,500 సంథింగ్ వస్తాయి. ఓటీ కూడా చేస్తాం. మరి ఆ బాడీ రెస్ట్ తీసుకోకపోతే రేపటికి పని చేస్తుందా? నైట్ పని చేస్తే నైట్ డ్యూటీ చేసేవాడు పగలు పడుకుంటున్నారు. సో పగలు రాత్రి పడుకోకుండా ఒక మనిషి ఎంతకాలం పనిచేస్తాడు? 2 రోజులకి మహా అయితే 1 రోజు. ఆ నిద్రతో ఆ కళ్ళు మూతలు పడిపోయి ఆ బాడీ శక్తి లేకుండా నీరసంతో ఇదైపోతుంది. అంటే బాగా కష్టపడితే శరీరం అలసిపోతే రెండోసారి పనిచేయడానికి పనికి రావట్లేదు. మరి ధనవంతులు ఎలా అవుతాం? ఇక్కడే చాలా మంది అమాయకత్వంతో లేకపోతే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ తెలియకపోవడం ద్వారా విపరీతంగా కష్టపడితే ధనవంతులు అవుతాం అనుకుంటారు. మనం చూస్తున్నాం బయట ప్రపంచంలో ఆ బిల్డింగ్ల దగ్గర కట్టే కూలీలు ఇటుకలు మోస్తూ, సిమెంట్ మోస్తూ, ఇసుక మోస్తూ, పొలాల్లో ఎండకి వానికి తడుస్తూ, ఆ ఉడుపులు కోతలు కోస్తూ, ఆ మట్టి పనులు చేస్తూ, కాలువలు తవ్వుతూ, మూటలు మోస్తూ ఇవన్నీ చేస్తూ ఉంటారు. మరి వీళ్లలో వాళ్ళు రోజు అదే పని చేస్తున్నారు. ఎన్ని సంవత్సరాలు అయింది చూడండి. ఈ టాపీ మేస్త్రులు, ఈ కూలి పని చేసేవాడు, ఆ మూటలు మోసేవాడు, పొలాల్లో పనిచేసేవాడు, వీరు ఎప్పటికీ ఇలాగే ఉంటున్నారు చూడండి. వీళ్లలో అనారోగ్యం పాలై కొంతమంది పనిచేయలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నారు. కానీ ఎవరు కోటీశ్వరులు కావట్లేదు. మీరే చూడండి, లెక్క ఇన్ని కోట్ల మంది ఇలా పనిచేస్తున్నాడు. ఇక్కడ మనం ఆలోచనని ప్రాక్టికల్ గా చేయండి. ఇలా పూజలు చేస్తూ విపరీతంగా దేవుడి చుట్టూ ఈ దేవుడి కాదని విపరీతంగా తిరిగి 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 అలసిపోయి ఎవరైనా ధనవంతులయ్యారు. అలాగే కూలి పని చేస్తూ లేకపోతే ఓటీలు డ్యూటీలు చేస్తూ ఇప్పుడు చేస్తున్న జాబ్ కంటే రెట్టింపు పని చేస్తూ అలసిపోయి అనారోగ్యం పాలై ఉన్నవాడే ఉన్నారు. కానీ కోటీశ్వరులు అయిన వాడు వేళ్ల మీద అసలు లేనే లెక్క పెట్టాలి. కానీ ఈ లా ఆఫ్ అట్రాక్షన్ లో అనంత విశ్వశక్తితో మమేకం అవటం అంటూ ఉంటే అన్ని దేశాలు ఎందుకు అంత డెవలప్ అయ్యి, ఒక అమెరికా గాని,
లండన్ గాని, బ్రిటిష్ ఇంగ్లాండ్ దేశం గాని, ఆస్ట్రేలియా గాని, స్విట్జర్లాండ్ గాని, నార్వే గాని, కెనడా గాని, సింగపూర్ గాని, ఇంకా అనేక అంతు చిక్కని గొప్ప గొప్ప దేశాలన్నీ కూడా చిన్న చిన్న దేశాలు. ఇండియాలో ఒక జిల్లా అంతా లేని దేశాలు మనం ఎక్కువ అమౌంట్ ఇచ్చి వాళ్ళ డబ్బులు కొనుక్కోవాల్సి వస్తుంది. వాళ్ళకు డబ్బులు ఒకటి ఇస్తే ఒక 28 రూపీస్. గల్ఫ్ కంట్రీ కువైట్ అయితే 280 రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది. అది ఎలా సాధ్యం? మన రాష్ట్రంలో ఒక 2-3 జిల్లాలంతా లేనంత దేశాలు మనకంటే అన్ని రెట్లు మన డబ్బు వాల్యూ తక్కువైపోయి వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? ధనవంతులు అయ్యే అవకాశాలు కొందరికి ఎందుకు ఉంటున్నాయి? వాళ్ళ మైండ్ సెట్. మన దేశంలో ధనవంతులు అయ్యారు ఎవరు? ఎయిర్పోర్ట్లు కడుతున్నటువంటి జిఎంఆర్ గ్రూప్స్ అధినేతలు. వాళ్ళ దగ్గర డబ్బు లేదు స్టార్టింగ్. సో ఆయన లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకున్న తర్వాతనే ఆ ప్రాజెక్టులు ఇండియాలో ఇంటర్నేషనల్ ఇందిరా గాంధీ ఎయిర్పోర్ట్, తర్వాత శంషాబాద్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ లో ఆయన కట్టారు యూనివర్స్ అనుగ్రహం ద్వారా. అందుకింత ఆయన దగ్గర రూపాయి లేదు, పెట్టుబడి పెట్టడానికి అవకాశమే లేదు. కానీ విదేశీయులు వచ్చి పెట్టుబడి పెట్టారు. ఎప్పుడు? తన లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకుని విశ్వశక్తితో మమేకమైనప్పుడు, ఆ అడ్వాన్స్డ్ విజువలైజేషన్ చేస్తూ ఉన్నప్పుడు అవకాశాలు తను వెతుక్కుంటూ వచ్చాయి. మన ఇండియాలో ఉన్న ప్రముఖ పారిశ్రామికవేత్త జిఎంఆర్ అధినేత ఎవరి దగ్గరికి వెళ్ళే దేహి అని చేయి చాపలేదు. తన ఇంటి దగ్గరికే వచ్చారు, అవకాశాలు ఇచ్చారు వచ్చి. అది యూనివర్స్ అనుగ్రహం ద్వారా. ప్రాక్టికల్ గా ఇప్పుడు మన ఇండియాలో ఉన్న పర్సన్ గురించి మాట్లాడుకుంటున్నాం. విదేశీయులను పక్కన పెట్టేయండి. ఒక అమెరికా గాని, ఒక ఇంగ్లాండ్ గాని, ఆస్ట్రేలియా, కెనడా ఇవన్నీ పక్కన పెట్టేయండి. మన ఇండియాలోనే లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగించుకున్న ప్రముఖ వ్యక్తి. ఆ తర్వాత రీసెంట్ గా రామ్ చరణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు విజువలైజేషన్ చేసి నేను ముఖ్యమంత్రిని అయ్యాను చెప్పారు. ప్రధానమంత్రి మోడీ గారు 36 గంటల పాటు కన్యాకుమారిలో విజువలైజేషన్ చేసి ప్రధాని పీఠం ఎక్కాను అని చెప్పారు. ఇంకా ట్రంప్, గొప్ప గొప్ప సినీ యాక్టర్స్, తర్వాత బిజినెస్ పీపుల్స్, అనేక మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయ్మెంట్ జాబ్లు వచ్చిన వాళ్ళు, ఇలా అనేక మంది. అయితే మనం ఎలా కోరుకుంటున్నాం? మనం ఉదయం లేస్తే మన ఆలోచనలు టెన్షన్స్ తో నిండిపోతున్నాయి. మార్నింగ్ లేవగానే ఏం చేస్తుంటాం మనం? ఒక పెద్ద పేపర్ చూస్తూ ఆ పేపర్ లో పడ్డ హెడ్డింగ్ లైన్ చూస్తాం. అందులో ఏంటి? ఇంతమంది మరణించారు, ఇంత దౌర్లభ్యం వచ్చేసి, అంటే కుప్పకూలిపోయిన బిజినెస్ లో ఒక పెద్ద యాక్సిడెంట్ అయింది, ఇలాంటివి చూస్తూ టెన్షన్ పడిపోతూ ఆ వార్తని మరొకరికి చారేస్తూ దాని గురించే చర్చ పెడుతూ ఉంటాం మనం. చూడండి, చర్చా వేదిక ఏముంటుంది? ఇంతమంది అక్కడ ఇదైపోయారంట, దాని గురించి ఏంటి, దేశం ఇలా అయిపోతుంది, ప్రపంచం ఇలా అయిపోతుంది అని దాని గురించి ఆందోళన పడిపోతూ ఉదయమే బీపీ టెంపరేచర్స్ అన్ని పెంచేస్తూ దాన్ని విశ్వంలోకి పంపిస్తున్నాం. మరి రేపు ఇంతకు మించిన ఇంకొక వార్త మనం చూడాల్సి వస్తుంది. లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఆకర్షణ సిద్ధాంతం. లాస్ట్ లో చూడండి, తెలుగులో అట్రాక్షన్ అంటే తెలుగులో ఆకర్షణ. మనం ఏది అట్రాక్ట్ చేస్తున్నాం? ఒక పెద్ద భూకంపము, ఒక అతిపెద్ద వరదలో, ఒక అతిపెద్ద యాక్సిడెంట్, దీని గురించి ఫ్రెండ్స్ తో ఆ టీ తాగుతూ చర్చా వేదిక వాడు ఇంకోటి అంటే లేదు ఇట్లా జరిగింది, దీని గురించి విపరీతంగా టెన్షన్ పడిపోయి అవసరమైతే గొడవ పడిపోతూ అవతల వాడిని తిట్టేస్తూ వేరే ఎక్కడో ఏం జరిగిందో దీన్ని ఆకర్షిస్తున్నాం మనం. సో ఏం మాట్లాడుతున్నామో, ఏమి ఆలోచిస్తున్నామో దాన్నే పొందుతాము. ఒక భగవద్గీతలో రాయబడి ఉంది ఏమని? నీ ఆలోచనల ప్రకారమే నీ జీవితం ఉంటుంది, యద్భావం తద్భవతి. మరి ఇక్కడ ఉదయాన్నే ఏం జరుగుతుంది చూసారా? మార్నింగ్ ఏం స్టార్ట్ చేస్తున్నాం? ప్రశ్నించటం. ఏం ప్రశ్నించటం? యాక్సిడెంట్ ని చర్చించుకోవటం, భూకంపాన్ని చర్చించుకోవటం, ఇంతమంది ఇక్కడ ఇలా అయిపోయారు, ఇవన్నీ నెగిటివ్ కింద వస్తాయి. అది విన్నామా? ఓకే, ఒక హెడ్లైన్స్ మనం పేపర్ చదవకూడదని కాదు. సో చదివాం, వార్తలు తెలుసుకోవాలి, దాన్ని అక్కడ వదిలిపెట్టేయాలి. మన మైండ్ లోకి ఎక్కించుకుని ఆ పెయిన్ మనం అనుభవించుకోవడం. సమాచారం తెలుసుకోవాలి, ప్రపంచంలో జరుగుతున్నది, కానీ మనం లోపలికి తీసుకుని ఫీల్ అయిపోవటాలు, దాని గురించి ఏడ్ చేయటాలు, ఆందోళన పడిపోవటాలు చేస్తే దాన్నే పొందుతాం. వార్తలు తెలుసుకోకూడదని కాదు, ప్రతి టీవీ ఛానల్ చూడాలి, పేపర్ చదవాలి, అన్ని చేయాలి, కానీ మైండ్ లోకి ఆ పెయిన్ తీసుకోకూడదు. ఎక్కడ ఏం వదిలిపెట్టేయాలో వదిలిపెట్టేయాలి. సో మనం ధనవంతులు అవ్వాలంటే, ధనవంతులు ఎలా అయ్యారు? వాడు ఉదయం నుంచి రాత్రి దాకా ఏం చేశారు, ఎలాంటి ఆలోచనలు చేశారు, ఎలాంటి క్రియేటివిటీతో బిజినెస్ ఎలా మొదలుపెట్టి ఎలాంటి తెలివితేటలతో లాభాలు పొందారు, వాడు ఆలోచనలు విశ్వంలోకి ఎలా వదిలిపెట్టారు, ఇవేవి మనం ఆలోచించు. కాబట్టి ఒక ఉద్యోగం కావాలనుకున్న వ్యక్తి ఆ ఉద్యోగం కోసం అప్లై చేసి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ తెలియనప్పుడు ఎలా ఆలోచిస్తాడు? ఆ వ్యక్తి టెన్షన్ పడిపోతూ ఉంటాడు. నా సర్టిఫికెట్లన్నీ కరెక్ట్ గా ఉన్నాయా, నేను ఎక్స్పీరియన్స్ సరిగ్గా పెట్టానా,
ఎక్స్పీరియన్స్ కొంత తక్కువ ఉంటుంది, అదేదో పెట్టాను వాళ్ళు యాక్సెప్ట్ చేయరేమో, దాన్నే పట్టుకుంటారేమో, మరి నేను అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అడిగే ప్రశ్న నాకు తెలియదు కదా, నేను ఫెయిల్ అయిపోతానేమో, ఈ ఉద్యోగం కూడా మటాష్ అయిపోతుందేమో. ముందే శుభం పలకండ్రా బాబు అంటే ఈ అశుభాన్ని, ఆందోళన ముందే వ్యక్తం చేస్తూ అక్కడికి భయంగా వేళ్ళు నలుపుకుంటూ చాలా టెన్షన్ గా అక్కడికి వెళ్తారు. వీళ్ళు ఏదైతే ఊహించారో యాజ్ ఇట్ ఈజ్ గా అక్కడ అదే జరుగుతుంది. నాకు తెలుసు ఈసారి కూడా ఎలా జరుగుద్దని ఇంటికి వచ్చి మాట్లాడతారు. మరి సృష్టించింది ఎవరు? ఎవరు సృష్టించారు భయాన్ని? వాళ్ళు ఇలా చేస్తారు నాకు తెలిసి ఇది కూడా రాదని క్రియేట్ చేసింది ఎవరు? మనమే. అక్కడికి వెళ్తే అదే జరిగింది. ఎందుకు ఒకరోజు ముందే బ్యూటిఫుల్ గా నీ థాట్స్ ని, నేను అక్కడ విజయం సాధించాను, నా టాలెంట్ ముందు వాళ్ళు ఫిదా అయిపోయారు, నేను అంత అద్భుతంగా మాట్లాడాను, చాలా చాలా చక్కగా ఇంటర్వ్యూలో పాల్గొని ఎక్సలెంట్ గా ఆన్సర్ చేశాను, నా టాలెంట్ కి వాళ్ళు ఆన్ ది స్పాట్ లో అక్కడ లెటర్ అప్పటికప్పుడే ఇచ్చేసి శాలరీ కూడా హైక్ ఇచ్చారు కోరుకున్నట్టుగా. ఇదెందుకు రిలీజ్ చేయకూడదు? మీకోసం మీరే వ్యతిరేకతను రిలీజ్ చేస్తూ వ్యతిరేకతను పొందారు. మీ టాలెంట్ అంత అద్భుతంగా ఉంటుంది అని ముందే కలకంటూ రాత్రి ఒక రోజు ముందే ఆ ఇంటర్వ్యూలో ఇలా సక్సెస్ అయ్యాను, ఎక్సలెంట్ గా మంచి ప్యాకేజ్ వచ్చింది, నా టాలెంట్ మెచ్చుకుని ఆన్ ది స్పాట్ లో జాబ్ ఇచ్చారు, నేను ఆ జాబ్ కి రోజు వెళ్తున్నాను, ఇలా ఎందుకు శుభం పలకూడదు? మన చేతుల్లోనే మన జీవితాన్ని కిందకు తొక్కేసుకునే ఆలోచనలు చేస్తున్నాం. పైగా మనం మళ్ళా నాకు డబ్బు రావట్లేదు, ఉద్యోగం రావట్లేదు కంప్లైంట్ చేస్తున్నాం. మనమే ఒక పనికి వెళ్ళేటప్పుడు మంచి జరుగుతుందని ఆలోచించి వెళ్ళి రావాలి. ముందే ఇక్కడ బయలుదేరుతున్నాను, వాళ్ళు ఉంటారో ఉండరో తెలియదు, వాడు డబ్బులు ఇస్తాడో ఎవడో తెలియదు, ఇలాంటివన్నీ నెగిటివ్ 2 రకాల ఆలోచనలు చేస్తూ అనుమానంగా వెళ్తారు. ఈ అనుమానం పెనుభూతమై ప్రపంచంలోకి వెళ్ళి అక్కడ అదే క్రియేట్ చేసి మీరు దాన్నే పొందుతున్నారు. డియర్ ఫ్రెండ్స్, మీరు ఆ ఇంటర్వ్యూకి వెళ్ళక ముందే మీ ఆలోచనలు చక్కగా మీలో ఉన్న భయాలను తీసేయమని మీలోని దైవశక్తితో మాట్లాడాలి. నాలోని మహోన్నతమైన శక్తి, నువ్వు అనంత విశ్వ మేధస్సుతో కనెక్ట్ అయి ఉన్నావు. నేను ఏ జాబ్ కి అయితే ఇప్పుడు అప్లై చేశాను అక్కడ అడిగే క్వశ్చన్లు అన్ని కూడా నువ్వు ముందే నా చేత ఆన్సర్ చేపిస్తావు. ఎందుకంటే వాళ్ళు ఏం అడుగుతారో నాలోని దైవశక్తి నీకు ముందే తెలుసు. నువ్వు వేల కోట్ల సంవత్సరాల నుంచి బాడీలు మార్చుకుంటూ వస్తున్నావు. ఈ ప్రపంచంలో ఏం జరుగుతుందో, నాకు ఇంటర్వ్యూలో ఏం క్వశ్చన్స్ అడుగుతారో నీకు అన్ని తెలుసు. వాటిని బ్యూటిఫుల్ గా ఎక్సలెంట్ గా వాడు ఫిదా అయ్యేలాగా నేను ఆన్సర్ చేసేలాగా నువ్వే నాకు ఆ జ్ఞానాన్ని ఆ సమయానికి ఇస్తావు, నేను నమ్ముతున్నాను, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పినప్పుడు ఎక్సలెంట్ గా మీ చేత మాట్లాడాలి చెప్పిస్తుంది. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. డియర్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే ఏ జాబ్ కి భయపడకండి. ఏ ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు చాలా హ్యాపీగా మనసులో ఇంటికా నుంచి బయలుదేరేటప్పుడు ఒక 2 నిమిషాలు కూర్చుని అనంత విశ్వశక్తితో మమేకమై, థ్యాంక్ యూ యూనివర్స్, ఇప్పుడు నేను వెళ్ళే ఉద్యోగానికి నాతో పాటు ప్రాపంచిక శక్తులను, గార్డియన్ ఏంజల్స్ ని పంపించి నాకంటే ముందుగా అక్కడ ఆ కంపెనీలో ఉన్న ఇంటర్వ్యూ చేసే వాడిని చైతన్యపరిచి నాకు అనుకూలంగా వచ్చే క్వశ్చన్స్ అడిగేలాగా, నేను వాటికి చాలా బ్యూటిఫుల్ గా వాడు ఫిదా అయ్యేలాగా ఆన్సర్ చేసేలాగా నువ్వే నాకు మార్గాన్ని చూపిస్తావు. ఈ పరిస్థితులన్నీ నాకు అనుకూలంగా మారుస్తావు. ఎందుకంటే ఈ ప్రపంచం అంతా అనంత విశ్వశక్తి చేతిలో రిమోట్ కంట్రోల్ గా ఉంది. కాబట్టి నాకు గొప్ప విజయాన్ని ఇస్తావు. కోరుకున్న ప్యాకేజీ వచ్చేలాగా నువ్వే నాకు ప్రాపంచిక శక్తులను, ఏంజల్స్ రక్షణగా పంపించినందుకు, వాళ్ళ ఉద్యోగాన్ని ఇచ్చేలాగా నువ్వే వాళ్ళ చేత ఆ విధంగా వాళ్ళ మైండ్ మార్చినందుకు నీకు నా కృతజ్ఞతలు అంటూ ఇక్కడి నుంచి బయలుదేరి జాబ్కి వెళ్ళేదాకా ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ చిరునవ్వుతో, ప్రేమతో, వేరే థాట్స్ ఏమి రాకుండా ఆ కంపెనీకి వెళ్లే వరకు, ఆ ఇంటర్వ్యూలో అటెండ్ అయ్యే వరకు ఇదే పని కొనసాగించండి, విజయాన్ని సాధిస్తారు. డియర్ ఫ్రెండ్స్, మీరే మీకు నచ్చకపోతే, మిమ్మల్ని మీరే నమ్మకపోతే, మీ టాలెంట్ ను బయటకు తీయడానికి మీరే వ్యతిరేకతను వ్యక్తం చేస్తే ఎలా విజయం సాధిస్తారు చెప్పండి? మనం మారాలి. పాజిటివ్ గా మీరు ఈ ప్రపంచంలో విలువైన వ్యక్తులుగా, ఒక సెలబ్రిటీగా, ఒక ధనవంతుడిగా నేను జీవిస్తానని కలలు కనకపోతే, మిమ్మల్ని మీరు విమర్శించుకుంటూ నాకు అంత శక్తి లేదు, వీళ్ళు చూసి నవ్వుతారు, వాళ్ళు చూసి నవ్వుతారు, నాకు టాలెంట్ లేదు అంటా ఉంటే అదే వస్తుంది. నా టాలెంట్ సరైన సమయంలో, సరైన సందర్భంలో, సరైన ప్లేస్ లో నేను ప్రదర్శిస్తాను, వాడు ఫిదా అవుతారు, థ్యాంక్ యూ అని చెప్తూ మీ గురించి మీకు గొప్పగా మాట్లాడాలి. అట్లా మనం ఎప్పుడు కూడా మీరు విజయాన్ని చూసి సంతోషించాలి. ఆటోమేటిక్ గా విజయం వస్తుంది. ఆ విజయాన్ని ముందే ఊహించాలి. నెగటివ్ ఎప్పుడు కూడా ఊహించకూడదు. ఒక ధనవంతుడు అవటానికి ఆ ధనవంతుడు ఏం చేస్తుంటాడు, ఆ ధనవంతుడి లక్షణాలు ఏంటి తెలుసుకోవాలి. నేను చాలా సులభంగా ధనవంతుడిని అవుతున్నాను, థ్యాంక్ యూ, ఈ ప్రపంచాన్ని నాకు అనుకూలంగా మార్చినందుకు
విశ్వశక్తి నా కోసం తనను తాను పునఃసృష్టి చేసుకుంటుంది. ఆ మహోన్నతమైన విశ్వశక్తి నా కోసం ఈ ప్రపంచాన్ని, ఈ మనుషులను, ఇక్కడున్నటువంటి డబ్బు సంపదలను, భూమిని, గాలిని, నీరుని, నిప్పుని, సమస్త నిధి నిక్షేపాలను, నాలోని దైవశక్తిని, నా శరీరాన్ని, నా శరీర సౌందర్యాన్ని అన్నిటినీ నాకు అనుకూలంగా పునఃసృష్టి చేస్తూనే ఉంటుంది. థ్యాంక్ యూ అంటూ ఈ వాక్యాన్ని ఉదయం నుంచి రాత్రి దాకా అనేక సార్లు చెప్పాలి. అది నిజమవుతుంది అనమాట. అదే విశ్వంలోకి వెళ్లి గ్రావిటీ కారణంగా తిరిగి ఈ ప్రపంచంలోకి, ఈ ప్రపంచాన్ని కుట్ర చేసైనా మనకు అనుకూలంగా అనంత విశ్వశక్తి మారుస్తుంది మనం నమ్మకంతో చెప్పినప్పుడు. ఆందోళన, భయం, ఈ నెగిటివ్ థాట్స్ ఏం చేస్తాయి? జీవితాన్ని అడ్డుకుంటాయి. మంచి మార్గంలో వెళ్లకుండా, మనకు కావాల్సింది రాకుండా అడ్డుకుంటాయి. మనమే మనకు ద్రోహం చేసుకున్నట్లు అవుతుంది. మీరే మిమ్మల్ని నమ్మాలి, మిమ్మల్ని మీరే విశ్వసించాలి. మీరు విలువైన వ్యక్తులని మీరు గొప్పగా మాట్లాడాలి. ఆ విలువ కలిగిన క్యారెక్టరు, ఆ తెలివితేటలన్నీ కూడా సరైన సమయంలో విశ్వమే మనకిస్తుంది. ఏదన్నా పోగొట్టుకుంటే దానికి ఆందోళన చెందకూడదు. అంతకు మించింది మరేదో గొప్పది రావటానికి అలా జరిగింది, థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పాలి. అప్పుడు ఈ ప్రపంచాన్ని చైతన్యపరిచి మీకు కోరుకున్న విధంగా వస్తుంది. ఇక్కడ మనం ప్రతిసారి కూడా ఒక వాక్యాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పాలి. నేను చాలా విలువైన వ్యక్తిని, వెలకట్టలేని వ్యక్తిని, అంతులేని జ్ఞానంతో ఈ ప్రపంచంలో దూసుకుపోతున్నాను. అనంత విశ్వశక్తి నా కోసం అన్నిటినీ చైతన్యపరిచింది. అన్ని మార్గాలు నాకు సబ్ కాన్షియస్ మనసు ద్వారా, ఈ విశ్వ సంపదల ద్వారాలన్నీ నా కోసం ఓపెన్ చేస్తుంది. నేను సులభంగా ధనవంతుడిని అవుతున్నాను అంటూ ఆ ధనవంతుడు ఎలా జీవిస్తాడు? ఆ జీవించే ఆలోచనలను అందమైన రూపురేఖలతో కూడుకున్న రేపటి సెలబ్రిటీగా మీరు మారితే ఎలా ఉంటారు? వాటిని ముందే మీ మదిలో చూడాలి. ఆ స్థాయి హై లెవెల్ రిచ్ బట్టలు, మీరు బ్రాండెడ్ బట్టలు వేసుకున్నట్టు, మీరు కోరుకుంటున్న కారులో, మీరు కోరుకుంటున్న ఇంట్లో, మీరు కోరుకున్న లైఫ్ పార్ట్నర్ తో, మీరు కోరుకుంటున్న మంచి ఆరోగ్యంతో, యవ్వనంతో, చాలా సంతోషంగా అనేక మందికి సహాయం చేసే స్టేజ్ లో మీరు ఉన్నట్టు, ఇలాంటి బ్యూటిఫుల్ కళలు ఎందుకు కనకూడదు? మీరు ఎప్పుడు చూసినా వాళ్ళెవరో మోసం చేశారు, పక్కింటి వాళ్ళు ఇట్లా అన్నారు, మీ అమ్మాయికి పెళ్లి చేయలేదేంట అన్నారు, ఈ బాధలన్నీ నింపేసి ఈ మనసుని వయసు అయిపోయేలా చేసేసి తొందరగా ఈ బాడీని తీసుకెళ్ళిపో అన్నట్టు చేసేస్తున్నాం మనం. సమస్యలు లేని వాళ్ళంటూ లేరు. ఏ స్థాయి వ్యక్తికైనా ఆ స్థాయిలో సమస్యలు ఉంటాయి. మనం భూతత్వంలో చూడటం మానేయాలి. చిన్న చుక్కగా A4 సైజులో ఒక డాట్ పెట్టి చిన్న చుక్కగా సమస్యను చూడాలి. మీ రేపటి భవిష్యత్తు క్రియేషన్ బుక్ లో రాసుకోవాలి. చాలా ప్రేమగా, ఇష్టంగా. మీరు ఎంత బాగా రాసుకుంటారో బ్యూటిఫుల్ గా రాసుకోవాలి. మీరే మీకు నచ్చాలి. మీ రేపటి భవిష్యత్తు చూసి మీరే మురిసిపోవాలి. ఆ భవిష్యత్తుని క్రియేట్ చేయండి డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ ఎవరిని విమర్శించవద్దు మనం. ఎవరికంటే వాళ్ళు నెగిటివ్ తో నింపబడిన వ్యక్తులు కామెంట్ చేస్తారు, నెగిటివ్ మాటలు మాట్లాడతారు. ఎందుకంటే వాళ్ళకి లా ఆఫ్ అట్రాక్షన్ పూర్తిగా తెలియదు. ఈ ప్రపంచం ఇంత ఇదిగా అభివృద్ధి చెందాము. ఈ కరెంటు వాడుకుంటున్నటువంటి థామస్ ఎడిసన్ అనే సైంటిస్ట్ కేవలం లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారానే కరెంట్ కనిపెట్టాడు. విమానాలు ఇప్పుడు గాల్లో ఎగురుతున్న ప్రతి విమానం, రైట్ సోదరులు అమెరికాలో ఉన్నటువంటి వాడు సబ్ కాన్షియస్ మనసు ద్వారానే ఆలోచిస్తేనే, ఆ ఆత్మను అడిగితేనే పదే పదే ఆ ఇంజిన్ ఎలా తయారు చేయాలో వాళ్ళకి ఆ మనలోని దైవశక్తి చెప్పింది. అలాగే మన ఆత్మ ఇప్పుడు వాడుతున్న ప్రతి జబ్బుకి వాడుతున్న మందు మన ఆత్మ ద్వారానే, లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారానే తయారు చేయబడ్డాయి. రాకెట్ కూడా, ఇంకా సైన్స్ టెక్నాలజీ గాని ప్రతిది, ఆల్బర్ట్ ఐన్స్టీన్, థామస్ ఎడిసన్, నికోలస్ టెస్లా, వాలిస్ డి వాటిలంతా కూడా లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా ప్రపంచానికి జ్ఞానాన్ని ఇచ్చారు, సైన్స్ కనిపెట్టారు. మనం ఉపయోగిస్తున్న ప్రతిదీ వాడు ఇచ్చినటువంటి పుణ్యమే. మనం గ్రాటిట్యూడ్ చెప్పాలి. నేను కూడా ఒక స్థాయిలో ఉంటాను రేపటి రోజున. అలాంటి మంచి మంచి ఆలోచనలు చేయాలి. మనం ఎవరిని కుట్ర చేయట్లేదు, ఎవరిని దొంగిలించమని చెప్పట్లేదు, వేరే వాడి ఆస్తి కోరుకోమని చెప్పట్లేదు, మోసం చేయమని చెప్పట్లేదు, దొంగతనం చేయమని చెప్పట్లేదు, అధిక వడ్డీల పేరుతో వాళ్ళ ఆస్తి గుంజుకోమని చెప్పట్లేదు. ఇక్కడ ఏం చెప్తున్నాం? మీ క్యారెక్టర్ ని, మీలోని తెలివితేటల్ని బయటకు తీయమని, సరైన సమయంలో సరైన ప్లేస్ లో ప్రదర్శించేలాగా ఆ జ్ఞానాన్ని ఇవ్వమని, కోరుకోమని లా ఆఫ్ అట్రాక్షన్ చెప్తుంది. ఎందుకంటే చిన్నప్పుడు ఒక చిన్న బిడ్డను తీసుకెళ్లి స్కూల్లో వేసేటప్పుడు వాడు వెళ్ళడానికి గొడవ చేస్తాడు, రోజు బాగుని ఏడుస్తాడు. అయినా సరే బలవంతంగా లాక్కెళ్లి ఆ స్కూల్లో చిన్నప్పుడు జాయిన్ చేస్తాం. జాయిన్ చేసినప్పుడు ఫస్ట్ రోజు ఏడుస్తాడు, రెండో రోజు ఏడుస్తాడు, మూడో రోజు వాడు అలవాటు అయిపోతాడు. ఆ స్కూల్కి తీసుకెళ్ళకపోతే ముందే గొడవ చేస్తాడు. అంటే అలవాటు అయినటువంటి జ్ఞానానికి ఇష్టపడిపోతాడు. తర్వాత స్టార్టింగ్ లా ఆఫ్ అట్రాక్షన్ తెలియనప్పుడు చాలా మందికి అలాగే ఉంటుంది. ఒక సబ్జెక్ట్ విలువ లోతుల్లో కల్లా వెళ్లి దాన్ని అనుభవించిన వ్యక్తులను చూడండి. ఈ నితిగా ఏంజల్ ద్వారా, గార్డెన్ ఏంజల్స్ ద్వారా అనేక మందికి మిరాకిల్ జరిగాయి. వాళ్ళు పెట్టిన వాయిస్ రికార్డులు
వాళ్ళు పెట్టిన మెసేజ్లు, వాళ్ళు అనుభవించిన అనుభూతి, ఒక అమ్మాయి గాలిలో కలిసిపోయే ప్రాణం నితిగా ఏంజెల్ని పదే పదే అడగటం ద్వారా అంత పెద్ద ప్రమాదం తప్పించుకుంది. అనేక మందికి హాల్ టికెట్లు రాక అక్కడ ఫీజు కట్టకపోవడం ద్వారా ఎగ్జామ్ రాయమని చెప్పి సూసైడ్ చేసుకుంటామని స్థితికి వెళ్ళిన వాళ్ళకి నితిగా ఏంజెల్ ద్వారా మిరాకిల్ జరిగాయి. ఇది వాళ్ళు అనుభవించినటువంటి ఆనందం వాళ్ళకి తెలుసు. దీని ద్వారా ఎంతమందికి అద్భుతాలు జరిగాయి. సూసైడ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు వీడియోలు చూసి ఇలా చేసుకోకూడదు, ఒక మార్గం ఉందన్నమాట, విశ్వశక్తిని కోరుకుంటే మనకు జరుగుతాయి అన్నమాట, మన ఆలోచనలే మనల్ని నిశ్చయించేస్తాయని చెప్పి తెలుసుకున్న వాళ్ళు ఆ సూసైడ్ చేసుకోవటం ఆపారు. ఇట్లా అనేక మంది, ఒకరిద్దరు కాదు. ఇదేంటంటే జ్ఞానంతో కూడుకున్న సబ్జెక్ట్. ఇది వెలకట్టలేని, ఎన్ని కోట్లు ఇచ్చినా రాని, కొనలేని సబ్జెక్ట్. ఇది ఒక సైన్స్ అన్నమాట. అనంత విశ్వశక్తి ఈ ఆత్మ ద్వారా మనం ఏం చేస్తే అది జరుగుతుందన్న దాన్ని పూర్తిగా తెలుసుకున్నప్పుడు మిడిమిడి జ్ఞానంతో చేసే పనులు కావు. డిప్రెషన్ లో, టెన్షన్స్ తో ఉంటే ఈ సబ్జెక్ట్ పనిచేయదు. అందుకే గురువు లేని విద్య గుడ్డిది అంటారు. గురువు ద్వారా ఒకసారి నేర్చుకున్నప్పుడు ఆ లోతుల్లో వెళ్ళి ఎక్కడెక్కడ ఏ పాయింట్లు మనం మిస్ అవుతున్నాం, మళ్ళా దేనికి ఎడిట్ అయిపోతున్నాం, దేనికి ఎడిట్ కాకూడదు అనే జ్ఞానాన్ని పూర్తిగా తెలుసుకున్నప్పుడు, ఈ సబ్జెక్ట్ అర్థమైనప్పుడు ఈజీగా చేసుకోగలుగుతారు. మీ కుటుంబం, మీరు, మీ బిడ్డలు అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో ఎప్పుడు సంతోషంగా ఉండాలి, అప్పుల నుంచి బయటపడాలి, మీరు కోరుకున్న జాబ్ పొందాలి, ఇంకా మీ కుటుంబంలో సంపూర్ణ ఆరోగ్యంతో పాటు ఏంజల్స్ రక్షణలో వీళ్ళు ఎప్పుడు కడకడలాడుతూ మీరు ఎప్పుడు బాగుండాలని ఒక గురువుగా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఆ మహోన్నతమైన విశ్వశక్తిని మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాను. మరొకసారి థ్యాంక్ యూ సో మచ్.